ఆదివారం సెలవు, సెకండ్ సాటర్డే సెలవు, పండగలకి సెలవు, సిక్ లీవ్లు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏడాదికి సమ్మర్ సెలవులు 3 నెలలు. ఇన్ని సెలవులు ఒక్క టీచర్ జాబ్లో కాకుండా ఇంకేదైనా జాబ్లో ఉంటాయా? వేల నుంచి లక్షల వరకు జీతాలు, వీటన్నింటికి తోడు సమాజంలో ఎక్కడా లేని గౌరవం. ఇంత గొప్ప జాబ్ ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? కానీ ఇన్ని లాభాలు పొందుతున్నా, ఇంత గౌరవంగా బతికే అవకాశం దొరుకుతున్నా సదరు సర్కారీ టీచర్లు మాత్రం వాళ్ళ బాధ్యతని మర్చిపోతున్నారు. ఓ టీచర్గా వేల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ని తీర్చిదిద్దాల్సింది పోయి, దానికోసం స్టూడెంట్స్కి మోస్ట్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అందించాల్సింది పోయి, టీచర్ జాబ్ని పార్ట్ టైంగా మార్చుకుంటూనే ఫుల్ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇన్సూరెన్స్ వ్యాపారాలు, ప్రైవేట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టి లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు. అంటే చదువు అంటే అంత చులకనైపోయిందా? భావి భారత పౌరులుగా చెప్పుకునే పిల్లల భవిష్యత్ అంటే అంత అలుసైపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. బాధ్యత లేని మీకు ఆ సర్కారీ పంతులో ఉద్యోగాలు ఎందుకు? విద్యార్థులకి విలువలు నేర్పలేని మీకు వేల వేల లక్షల జీతాలు ఎందుకు?